నాకన్నా ఆస్తిపరుణ్ణి, నా ఆస్తి అంతా ఇచ్చి అయినా తెచ్చేవాడిని. అసలు ఇలా ఎలా చేయగలిగారు? అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినేయండి. నా సిస్టర్ అంజనా తెలుసు కదా నీకు, ఆ రోజు ఫంక్షన్ లో కలిసింది. అది ఎంఎస్ కోసం వచ్చి మా దగ్గరే ఉండేది. నా బర్త్డే రోజు శ్రీ విష్ చేస్తూ థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నేను వేరే అమ్మాయిని అంతలా ప్రేమించానని తెలిసినా నన్ను పెళ్లి చేసుకున్నందుకు, బాబుకి తన పేరు పెడదామన్నా ఎదురు చెప్పకుండా ఒప్పుకున్నందుకు నీకు చాలా రుణపడిపోయా అంటూ చాలా ఫీల్ అయిపోయారు. నిజం తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో. దానికి ఫస్ట్ లో తెలియదు, కానీ కొన్నాళ్ళ తర్వాత తెలిసింది. అస్సలు మెచ్చేది కాదు. ఆ రోజు కూడా ఆ మాటలు వింటూ బావ నిన్ను ఇంతలా నమ్మి ప్రేమిస్తున్నారు, ఇంత గొప్పగా చూసుకుంటున్నారు, ఇప్పటికైనా నిజం చెప్పొచ్చుగా, ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అంటూ వాదించింది. ఎప్పుడూ దాని మాట పట్టించుకునేదాన్ని కాదు. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తా అంటూ గోల చేసేపటికి ఆ రోజు నైట్ శ్రీకి జరిగిందంతా చెప్పేశా. వింటుండగానే నాకన్నా ఆస్తిపరుణ్ణి, నా ఆస్తి అంతా ఇచ్చైనా తెచ్చేవాడిని, అసలు ఇలా ఎలా చేయగలిగారు అంటూ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి బాబుతోనే పడుకునేవాళ్ళు, అంజనాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ మాత్రం ఫీల్ అవుతారు కదా మరి. అలా కొన్ని డేస్ గడిచాక ఇండియా వెళ్ళొద్దాం, టికెట్స్ తీస్తాను అన్నారు. తను ఎక్కడుందో ఏమన్నా తెలుసా అని నీ గురించి అడిగారు. తెలియదు నాకు, ఫైనల్ ఇయర్ మన కాలేజ్ లో కూడా చేయలేదు అంటే, బట్ ఏదోలా తెలుసుకోవాలి. నేను వెళ్ళలేను కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వే తన డీటెయిల్స్ తెలుసుకుంటావా ప్లీజ్ అన్నారు. కానీ ఇప్పుడు తన ఫ్యామిలీ, తన లైఫ్ ఎలా ఉందో మనకి తెలియదు కదా శ్రీ అంటే, కానీ క్షమించమని అడగాలి. ఎంత బాధపడి ఉంటుందో, అసలు ఏమనుకుందో ఏంటో అంటూ ఏడ్చేశారు. మళ్ళీ 2 days తర్వాత ఒక కవర్ చూపించి, నాకు తెలిసి తను నన్ను కలవడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ నువ్వే ఈ లెటర్ ను తనకు చేర్చాలి అంటూ లాకర్ లో పెట్టారు. ఓ మై గాడ్, లెటరా? ఆ లెటర్ నా